తిలకము దిద్దరుగా తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా కలకలమను ముఖ కళగని సొక్కుచు కలకలమను ముఖ కళగని సొక్కుచు పలుకుల నమృతములు స్వామికి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా మనసార పూజలు చేయరుగా పూజలు చేయరుగా మనసార పూజలు చేయరుగా రాజులు మరి విన రాజులు మరి విన రాజిన వినుతుమితి గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా చేలము పెట్టరుగా బంగారు చేలము పెట్టరుగా పూజలు చేయరుగా మనసార పూజలు చేయరుగా గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా చాలా ఉత్సాహంగా మన గౌరవనీయులు వెంకటేశ్వర్లు గారి పదవీ విరమణ అందిస్తున్నాం. మద్దిపాడు మండలం కారుమూడివారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ 4 దశకాలు సేవలందించి అవిశ్రాంత పోరాటం సలిపి విశ్రాంతి స్థానంలో అడుగెడుతున్న శుభ తరుణంలో శ్రీ మండువ వెంకటేశ్వర్లు గారి ఉద్యోగ విరమణ సందర్భంగా అందించిన అక్షర కుసుమాంజలి. మండువ వంశములో మహోన్నతుడవై వెంకట్రావు రంగమ్మల అనుంగు ముద్దు బిడ్డలు మీరు. అర్ధాంగి అయిన శ్రీదేవి కేలిడి సౌజన్య చైతన్యలకు జన్మనొసంగిన ఆదర్శ పుణ్యమూర్తి మన వెంకటేశ్వర్లు గారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా చిన్ననాటి నుండి ప్రతి విషయంలోనూ ప్రతిభను కనపరిచి తనదైన శైలిలో 10వ తరగతిలో ఒంగోలు పట్టణంలోనే 2వ ర్యాంకు సాధించిన ఘనత వీరిది. ఒంగోలులోనే ఉన్నత విద్యను అభ్యసించి ఛాత్రోపాధ్యాయ శిక్షణను గుంటూరు నందు శిక్షణ పొంది 1986లో ఉద్యోగ కాంతను వరించి వెల్లంపల్లి, గంగుపల్లి, కొత్తకోట, తక్కెళ్లపాడు పాఠశాలలో పనిచేసి దినదిన ప్రవర్ధమాన చంద్రునిగా ఎదిగిన మా నేస్తం మీరు. ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు పోటీ పరీక్షలలో శిక్షణనిచ్చి పలువురిని గురుకుల పాఠశాలలో చేర్పించిన ఘనత మీది. స్కూల్ అసిస్టెంట్ సోషల్గా ప్రమోషన్ పొంది ఎర్రగుడిపాడు, రజానగరం, గాడిపట్టివారిపాలెం, కారుమూడివారిపాలెంలో పనిచేస్తూ విద్యార్థులను పోటీ పరీక్షలకు పంపి
విజేతలైన విద్యార్థుల ఎంపిక గర్వకారణం మా వెంకటేశ్వర్లు మాస్టర్కి. ఇక కళాశాల స్థాయిలోనే చెస్లో ఛాంపియన్గా నిలిచిన ఘనుడు మా సారు. తదుపరి 2005లో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నిక కావటం ముదావహం. మీ సేవా నిరతి ఆదరణ మాలో నింపున ఉత్తేజం. అదే మీ జన్మకు ధన్యం. అందుకే ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలతో ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయేతర సిబ్బంది, గ్రామ పెద్దలు మరియు విద్యార్థులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కారుమూడి వారిపాలెం. ఈనాటి ఈ సన్మాన సభ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ మండవ ప్రభాకర్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఎందరో పెద్దలు వారందరికీ, అలాగే నాపై అభిమానంతో ఈ సన్మాన సభా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులు, ఆప్తులు, బంధువులు అందరికీ కూడా ముందుగా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ అభిమానం, ప్రేమ, ఈ గౌరవం అంతా కూడా కేవలం నా బాధ్యత నేను కొంతవరకు సక్రమంగా నిర్వహిస్తేనే ఇంత అభిమానం వచ్చిందంటే నేను పనిచేసేటువంటి ఉపాధ్యాయ వృత్తి ఎంత మహోన్నతమైనదో మనకు అర్థమవుతుంది. నేను ప్రత్యేకంగా మీ అందరికీ చేసిన సేవ కాదు, నా ఉద్యోగ బాధ్యతలు నేను నిర్వర్తించాను. అందుకనే మహోన్నతమైనటువంటి నా అదృష్టం ఏంటంటే ఇంతటి మహోన్నతమైన అనేది కేవలం జీవనోపాధి పొందటానికే కాదు, ఈ వృత్తికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉన్నది. మామూలుగా ఎవరికైనా, పిల్లలకైనా పెద్దలకైనా మనం నైతిక విలువల గురించి పెద్దగా పట్టించుకోరు, పిల్లలు కూడా పట్టించుకోరు. కానీ ఒక గురువు స్థానంలో ఉండి మనం రాబోయే గురువు యొక్క మాటలు తప్పనిసరిగా వింటూ ఉంటారు. వాళ్ళలో చాలామంది వాళ్ళ యొక్క క్యారెక్టర్ బిల్డింగ్ అనేది వాళ్లకు విద్యను బోధించినటువంటి ఆ ఉపాధ్యాయుల యొక్క నేపథ్యం, ఆ ఉపాధ్యాయుల యొక్క మోటివేషన్, ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఆ విధంగా వాళ్ళ విద్యార్థుల యొక్క గుణగణాలు అనేవి తయారవుతూ ఉంటాయి. అటువంటి ఉన్నతమైనటువంటి వృత్తిలో నేను పనిచేస్తున్నందుకు ఈ 40 సంవత్సరాలుగా ఇదొక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. ఈ ప్రయాణం ఎంత సంతోషంగా, ఏమాత్రం కూడా అలసట లేకుండా చేయగలిగామంటే అది నా గొప్పతనం. కాబట్టి ఉపాధ్యాయ వృత్తికి సంబంధించినటువంటి మిగతా మిత్రులైనా కూడా ఈ ఉపాధ్యాయ వృత్తిలో పనిచేస్తున్నటువంటి ఎందరో మిత్రులు, చాలా చక్కగా పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. వారందరికీ కూడా తప్పనిసరిగా ఉపాధ్యాయ వృత్తి అనేది మనకి వెలకట్టలేనటువంటి సంతోషాన్ని, గౌరవాన్ని ఇస్తూ ఉంది. కాబట్టి అటువంటి వృత్తిలో ఉన్నప్పుడు గర్వపడుతూ, ఆనందపడుతూ మనకి ఇచ్చినటువంటి ఆ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సంపూర్ణంగా మనకు చేతనేంత వరకు కూడా ఆ భావిపరులైనటువంటి విద్యార్థుల్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తే బాగుంటుందని నా విన్నపం. నా ప్రయత్నం కూడా అలాగే ఉంది. అలాగే నా ఈ దశకి లేదా నా ఈ ప్రస్థానానికి
కేవలం నా యొక్క కృషి కానీ నా యొక్క ప్రయత్నం ఒకటే కారణం కాదు. మొట్టమొదటిగా చూసుకున్నట్టంటే నా తల్లిదండ్రులు ఒక సామాన్యమైనటువంటి పేద రైతు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ యొక్క త్యాగం, వాళ్ళ యొక్క కృషి నా వెనుక ఉన్నది. అలాగే భారీగా నా జీవితంలో ప్రవేశించి నాకు అండదండలు చెప్తూ నా బాధ్యతలను గుర్తు చేస్తూ ఎల్లప్పుడూ కూడా నన్ను సపోర్ట్ చేసేటువంటి నా భార్య శ్రీదేవి యొక్క సహకారం నాకు ఎల్లవేళలా ఉంది. అదేవిధంగా నా భావాలని, నా మా మనసుని అర్థం చేసుకుని ఉన్న మా పిల్లలు ఎప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు కూడా కష్టపడి ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి చేరటం కూడా మాకు ఆనందంగా ఈ 40 సంవత్సరాలు కూడా ఇబ్బంది లేకుండా జరగటానికి కూడా కారణం. వీరంతా కూడా విద్యార్థులు, ముఖ్యంగా అట్నే నాతో పనిచేసినటువంటి సహచర ఉపాధ్యాయులు, అలాగే నా కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా తోడ్పాటు సహకారం అందిస్తేనే నేను ఈ ప్రయాణాన్ని నిర్విఘ్నంగా ఇంతకాలం కూడా కొనసాగించుకుంటూ వచ్చాను. అలాగే విద్యార్థులు, ప్రియమైనటువంటి విద్యార్థులారా, నాకు ఉపాధ్యాయ వృత్తి అనేది ఒక ఉపాధి మాత్రమే కాదు, నేను ప్రేమించే జీవితం. నాకు ఇష్టం టీచర్గా పనిచేయటం అంటే. అందువల్లనే నాకు ఈ అలసట, అలుపు అనేది కనిపించకపోవడం ఏంటంటే నాకు ఉపాధ్యాయ వృత్తి అంటే ఇష్టం. పిల్లలకి పాఠాలు చెప్పడం అంటే నాకు సంతోషంగానే ఉంటుంది. అటువంటి ప్రియమైనటువంటి విద్యార్థుల్ని నేను రేపటి నుంచి నాకు కనిపించరేమో అనేటువంటి భావన కూడా నాకు కొంత లోపల కొంచెం ఇబ్బంది గురి చేస్తూ ఉంది. విద్యార్థులకు నేను ఒక చిన్న మనవి, మా మాదిరిగానే ఈ సమాజంలో ఉన్నటువంటి మెజారిటీ పౌరుల మాదిరిగానే, పిల్లల మాదిరిగానే మీరందరూ కూడా సాధారణమైనటువంటి పేద కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళే. ఒకటే గమనించండి, మీ జీవితాలను బాగు చేయగలిగినటువంటి ఒకే ఒక శక్తి విద్య, చదువు. అది నేర్చుకోవడానికి కొంచెం కష్టంగా, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తున్నట్టుంటుంది, కానీ దాని యొక్క ఫలాలు చాలా తీయగా ఉంటాయి. అందుకని మీరు చదువుని ఇష్టపడండి, ముందు విద్యను ఇష్టపడండి. అది మీ జీవితాలని ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్తుంది. మీరు ఎంతో ఇష్టంగా, పట్టుదలతో కనుక ఈ చదువును కనుక నేర్చుకున్నట్లయితే మీ జీవితం బాగుపడటమే కాదు, మీ కుటుంబం యొక్క జీవితం కూడా బ్రహ్మాండంగా ఉన్నతమైనటువంటి స్థానాన్ని తీసుకురాగలిగే సత్తా కేవలం మీరు నేర్చుకునేటువంటి విద్య మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అటువంటి విద్యని మీరు పొరపాటును కూడా అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే మనం ఇంకే శక్తి కూడా మనల్ని కాపాడలేదు. మన తల్లిదండ్రులు కూడా కొంతవరకే మనకి సపోర్ట్ చేయగలరు. మన జీవితాలని, మన బిడ్డల జీవితాలని, మన కుటుంబాలని బాగు చేయగలిగింది ఏకైక శక్తివంతమైన సాధనం మీకు అందరికీ అందుబాటులో ఉన్నది అదే విద్య. చిన్న కోరిక ఏంటంటే, నన్ను కన్న తల్లి ఈ సందర్భంగా ఆమెకు కూడా నా చేతుల మీదుగా చిన్న సన్మానం చేయాలని నా కోరిక. చదువు అంటే తెలియని తల్లి, కష్టం తప్పితే ఇంకొకటి తెలియదు. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः
गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ज्ञानप्रदाय गुरवे नमः रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः कृपाय परहिताय कृतिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमाभरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः
కాపాడే సైన్యం పోషించే సేద్యం బ్రతుకంతా గురువంట తానే వివరాలే లేని విడి అక్షరాన్ని అర్థంగా మార్చేది తానే తప్పు సరిగా దిద్ది నేర్పించి సమబుద్ధి నీలో చిత్త శుద్ధికి తానే వాది సాగే దూరాలన్నీ మొదలయ్యేది దారి నీలో సాధనకెల్లా ఇదిగో అది పాఠశాల 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 కాపాడే సైన్యం పోషించే సేద్యం బ్రతుకంతా గురువంట తానే వివరాలే లేని విడి అక్షరాన్ని అర్థంగా మార్చేది తానే అమ్మని దూరం చేసుకుంటామా? సక్సెస్ లేదు కదా అని ఫ్రెండ్స్ దూరం చేసుకుంటామా? మనం ఫెయిల్ అయినప్పుడు కాలేజ్ మనతో ఉంది, ఇప్పుడు కాలేజ్ ఫెయిల్ అయిందని వదిలేయడం కరెక్టా? ఐఎమ్ ప్రొఫెసర్ యువరాజ్, గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఆర్కే యూనివర్సిటీ. నీ మాటేదైనా ఈ చోటుదే, ఏ స్నేహమైనా ఈ మాటుదే, ఏం నేర్చుకున్నా నీ నేర్పిదే, ఏ దిక్కుకైనా నీరెక్కిదే. రాజు పేదాలేని రాజ్యం రతన పేరు, రాగం ద్వేషం లేని సేవకుమారు. రాబడి కంటూ పిలిచి రాబడిగా మారేను, గడి గడి తోడే నిలిచే గొడుగే తాను. నిమిషం విలువను నీకు బడిగంటే నేర్పింది, నిలబడు నాయకుడల్లే నేను మార్చింది. ఎంతటి గురి నీకున్నా వెన్నుగ గురువే ఉంది, నిన్నే పైకెక్కించిన నిచ్చెన ఏది? నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసింది మా అమ్మా నాన్నలైతే, ఈ ప్రపంచాన్ని నాకు పరిచయం చేసింది నా కాలేజ్, నా గురువులు. I graduated from RK University. నేర్పింది మీరే కలిసుండటం, చెప్పింది మీరే పంచివ్వడం, చూపింది మీరే గుర్తించడం, తెలిపింది మీరే జీవించడం. శిక్షణ శిక్షగా కాదు రక్షణగా మార్చారు, పుస్తకమయ్యే గెలుపుకు నక్షా మీరు. పెరిగాడంటే ఒకడు తల్లి తండ్రుల పేరు, ఎదిగాడంటే మాత్రం గురువుల సౌరు. పదవిని నమ్మిన వాడు అవ్వచ్చు పేదోడు, చదువును నమ్మిన వాడు ఎప్పుడు కాడు. మార్కుల పట్టా ఎప్పుడు నీ విలువే కాబోదు, విషయం వినయం మించిన విజయం లేదు. బడిలో బతుకులు తీర్చిదిద్ది మా భవితకు బాటలు
చీకటి తొలగించి విజ్ఞానము వెలుగులు పంచి డాక్టరులను కలెక్టర్లను ఇంజనీరులను శాస్త్రవేత్తలను ఎందరెందరో మేధావులను మాకందించిన ఓ గురువులార మీకు పాదాభివందనాలు. మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. పసిప్రాయములో ఉన్నప్పుడు పాఠశాలకెళ్ళేటప్పుడు అజ్ఞానములో ఉన్నప్పుడు అక్షరాలు రాకున్నప్పుడు పలక బలపం పట్టించి అక్షరమాలలు నేర్పించి ఆటపాటల మాటలతో పాఠాలను బోధించారు. మంచి చెడులను వివరించి విద్యా బుద్ధులు నేర్పారు. ఓ గురువులార మీకు పాదాభివందనాలు. మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. నింగిలో ఎగిరిన గాలిపటంకు ఆధారమైనట్టు విద్యార్థుల ప్రతి విజయం వెనుక గురువుల కృషి కనిపించలేనిది. మాలో ప్రతిభను గుర్తించి ఆ ప్రతిభకు పదును పెట్టారు. తెర వెనుకాల మీరుండి మమ్ములను గెలిపిస్తారు. ఆడే పాడే వయసులో మాకు మార్గదర్శిగా నిలిచారు. ఓ గురువులార మీకు పాదాభివందనాలు. మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. అమ్మా నాన్నల కన్నా గురువుల స్థానమే మిన్నా. ఉపాధ్యాయ వృత్తి కన్నా విలువైనదేది లోకానా. తప్పులు చేస్తే దండించి క్రమశిక్షణనే నేర్పారు. సలహాలెన్నో అందించి మా సందేహాలను తీర్చారు. విజ్ఞాన విలువలను బోధించి విద్యాదాతలు అయినారు. ఓ గురువులార మీకు పాదాభివందనాలు. మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు గురు శిక్షణలో చదివిన వాళ్ళే. ఉన్నత పదవులు ఉద్యోగాలు గురువులు మనకు పెట్టిన భిక్షే. ప్రతి రంగములో రాణించే నైపుణ్యాలను అందించే అధ్యాపకులే ఇలలోన ఆరాధించే దేవతలు. భావితరానికి జ్ఞానం అందించే కొత్త గురువులను అందిస్తారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కారుమూడి వారిపాలెం ఎస్ఏ సాంఘిక శాస్త్రంగా పనిచేయచ్చు. 30/11/2025 ఉద్యోగ విరమణ గావించే సందర్భంగా శ్రీ మండవ వెంకటేశ్వర్లు గారికి సమర్పించుతున్న సన్మాన సుమాంజలి. అత్యంత ప్రతిష్టాభాజనమైన
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని ఏడుగొండపాడు గ్రామాన దేశానికి వెన్నెముకైన రైతు కుటుంబంలో శ్రీయుతుడు వెంకట్రావు శ్రీమతి రంగమ్మ గార్ల పుణ్యగర్భాన జన్మించి జననికి జన్మభూమికి వన్నెను వాసిని తెచ్చిన మీ సదాశయాలు ప్రశంసాపాత్రం. సహృదయాలైన శ్రీదేవి గారిని అర్ధాంగిగా పొంది సౌజన్య చైతన్యాలను రత్నాల వంటి బిడ్డలను కలిగిన మీరు ధన్యులు. స్వగ్రామమైన ఏడుగొండపాడు, ప్రవగుంట, ఒంగోలు పీవీఆర్ పాఠశాల, సిఎస్ఆర్ శర్మ కళాశాల, గుంటూరు ఆర్వీఆర్ కళాశాల యందు విద్యను అభ్యసించి ఉత్తమ విద్యార్థిగా మన్ననలు పొందిన మీరు అభినందనీయులు. ఆదర్శ ఉపాధ్యాయ 17/6/1986న సొంత మండలంలోని వెల్లంపల్లి పాఠశాల యందు ఉపాధ్యాయునిగా మీ ప్రస్థానం ప్రారంభించి ఎర్రగొండపాలెం, కే తక్కెలపాడు, చేమకుర్తి మండలంలోని ఎర్రగుడిపాడు, తాళూరు మండలంలోని రపాలెం, చివరిగా మద్దిపాడు మండలంలోని కారుమూడివారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు మొత్తం 39 సంవత్సరాల 5 నెలల సుదీర్ఘ కాలం నిరంతరం పనిచేసే ప్రతి పాఠశాల అభివృద్ధిని కాంక్షిస్తూ ఆదర్శ ఉపాధ్యాయులు లెత్తిన మీ నిర్మల స్నేహ సౌహార్దాలకు మనసారా మమతాపూర్వకంగా నేను అందించే ఈ చిరు సత్కారాన్ని స్వీకరించుకుంటూ భవదీయ ఖరీదు వెంకటరంగారావు విశ్రాంత జీవశాస్త్ర ఉపాధ్యాయుడు. థ్యాంక్ యూ. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా పతాకం. దిగంతాల నినదించి విశ్వవిఖ్యాతి నందగా జాతి గౌరవం. ఆడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. వాలా బాగుదురంతపు నెత్తుటి ధారల గొత్తుకొని ఉరి కొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని జలియన్ వాలా బాగుదురంతపు నెత్తుటి ధారల గొత్తుకొని ఉరి కొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని పొగిలిన కాలం, పోరాడిన కాలం, మరి మరి ఒక పరి తలచుకొని మృత వీరుల మెదనిడి కొలుచుకొని ఆడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. స్వాతంత్ర్యం నా జన్మ హక్కని గర్జించిన గళమందుకొని వందే మాతరమని నినదించిన వీరుల శౌర్యము నలదికొని స్వాతంత్ర్యం నా జన్మ హక్కని గర్జించిన గళమందుకొని